ఉన్నాను. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోనికి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంట, సమస్తమును దేవుని వలనైనవి. అంటే సైతాన్ గారిని కూడా దేవుడు గుర్తించాడా? సైతాన్ గారిని కూడా దేవుడు చేశాడా? ఎస్, సైతాన్ గారిని కూడా దేవుడే చేశాడు. సైతాన్ గారిని కూడా దేవుడే సృష్టించాడు. కానీ సైతాన్లా సృష్టించలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్దాం. సైతాన్ గారిని కూడా దేవుడే సృష్టించాడు, కానీ సైతాన్ లాగా దేవుడు సృష్టించలేదు. నాకు డౌట్ ఉండేది అనమాట. మరి ఈ లోకంలో అంత మంచి ఉంది కదా, చెడు ఎలా వచ్చింది? దేవుడు లేకుండా ఏమీ సృష్టించలేదు కదా. ఇక్కడ ఇది గమనించాలి ప్రియులారా. సమస్తమును దేవుని వలన అయినవి, దేవుని వలన అయినవి. సో ఇక్కడ మంచి చెడు అనేటువంటివి మరి ఎందుకు ఉన్నాయి అంటే, చెడుని కూడా దేవుడే చేశాడా? చెడుని తీసుకొచ్చినటువంటి సైతాన్ గారిని దేవుడే చేశాడా? నాశనానికి కర్త అయినటువంటి సైతాన్ గారిని దేవుడే చేశాడా? అబద్ధాలకు జనరైనటువంటి సైతాన్ గారిని దేవుడే చేశాడా? ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు ఎస్, 100% దేవుడే చేశాడు. ఎవరిని? సైతాన్ గారిని. సైతాన్ అంటే ఎవడు? లూసిఫర్. లూసిఫర్ అంటే ఎవడు? దేవుని దగ్గర ఉండేటువంటి వాడు, ఆరాధికుడు. కానీ దేవుడు లూసిఫర్ని సైతాన్గా చేయలేదు. దేవుడు లూసిఫర్ని ఆరాధికుడిగా చేశాడు. దేవుడు లూసిఫర్ని దేవుని దూతగా చేశాడు. దేవుడు లూసిఫర్ని మంచిగా చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మంచి పదవి ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు, మంచి మరి చక్కటి ఆరాధన చేసే వ్యక్తిగా, నాయకుడిగా చేశాడు. మరి ఎందు నిమిత్తం ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే, మనిషిలో లోపల చూడండి, చెడు ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే హృదయంలోనే ప్రారంభించబడుతుంది. ఆలోచనలో నుంచే పుడుతుంది, మనసులోంచే వస్తుంది. కాబట్టి ఈరోజు నేను చాలామంది జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, ఊహకందనేటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని అంటే, దానికి ఎవరు బాధ్యులు అని చెప్పి చాలామంది అంటుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ గమనించాలి, ఎవడైనా క్రీస్తునందున్న ఎడలా. సో నీ జీవితం ఎలా ప్రారంభించబడింది ఏంటనేటువంటిది కాదు, కానీ నువ్వు క్రీస్తులోనికి వచ్చేసినట్లయితే, నువ్వు క్రీస్తులోనికి వచ్చినట్లయితే నీ పాపము, నీ దోషము, నీ శాపము గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి దాన్ని మన యేసయ్య కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి నేను ప్రభు పేరట మాన చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు, క్లీన్ చేస్తాడు. చేయగలిగినటువంటి వాడు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. నువ్వు స్వీకరించడమే తరువాయి. యేసు ప్రభువు వారు చేయవలసినంత చేసేసాడు, నీ కొరకు వెల చెల్లించేశాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేసాడు, సమస్తాన్ని ఆయన సృష్టించేశాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారని ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను. వింటున్నారా? దేవుడు చేయవలసినంత చేసేసాడు, ఆయన సమస్తము సృష్టించేశాడు. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. దేవుడు చేయవలసినంత చేశాడు, ఆయన సమస్తాన్ని నీ కొరకు చేసి ముగించేశాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయిపోయిందంతా కూడాను. కానీ ఇంకా మన జీవితంలో ఎందుకని దాన్ని పొందుకోలేకపోతున్నాం? ఎందుకని మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం? ఇంకా మన జీవితంలో ఎందుకని మన జీవితంలో దాన్ని స్వీకరించట్లేదు? లోపం అందే. కాబట్టి ఇక్కడ ఎవడని క్రీస్తులను వాడు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి. ఎవరికి పాతవి గతిస్తాయి అంటే క్రీస్తులోనికి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యకు అనుగ్రహించబడును. ఎలాగ సమాధానం అంటే క్రీస్తు ద్వారా. వింటున్నారా? చూడండి, మనకి టీ కాఫీ పెట్టినప్పుడు అందులో అల్లం వేస్తాం, టీ పౌడర్ వేస్తాం, ఇవన్నీ వేస్తాం. కానీ ఎప్పుడైతే ఆ టీ పొడి, ఆ టీ పౌడరు, ఆ నెట్ అదే వడపోసేది ఎప్పుడైతే ఉంటుందో, ఇదంతా కూడా వడపోసేసి నీకు ఏది కావాలో అదే కిందకు వచ్చేలా చేస్తుంది. తాగేటువంటిది మాత్రమే. గమనించారు కదా? చాలా ఉంటుంది. కానీ ఈ యొక్క నెట్ ఏం చేస్తుందంటే అల్లం, టీ పౌడర్ ఇవన్నిటిని ఆపేసి ఫిల్టర్ చేసి నీకు ఏది మంచిదో దాన్ని మాత్రమే పంపిస్తుంది. అలాగే నువ్వు క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏంటంటే, క్రీస్తు నీ జీవితంలో ఉన్న చెడునంతా తీసివేసి ఫిల్టర్ చేసేసేసి నిన్ను శుద్ధి చేసేసి నిన్ను బాగు చేసేసి ఆయనకు యోగ్యమైన పాత్రగా నిన్ను మార్చి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఆమేన్. ఈ లోకమ్మాయి అని తలచని ఒక పాట ఉంటుంది కదా, ఒక వ్యక్తి ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు అని చెప్పేసి. క్రీస్తు లోనికి వచ్చినప్పుడు పాత జీవితం వేరు, కొత్త జీవితం వేరు. పాతవి గతించాయి, మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఎవరైనా వచ్చి గతంలో జీవితాన్ని నీకు చూపించినట్లయితే, ఎస్, గతంలో నా జీవితాన్ని నా యేసయ్య సిలువలో తుడిచేశాడు, కడిగేశాడు, గతించిపోయింది, గతం గతః. ఇప్పుడు నేను నూతన సృష్టిని, ఇప్పుడు నేను ఆయన బిడ్డని, ఇప్పుడు నేను ఆయన వల్లే జీవిస్తున్నాను, ఆయన ఇమేజ్ని, నేను ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఆమేన్. వింటున్నారా? ఎప్పుడైతే యేసుప్రభువును స్వీకరించావో, ఎప్పుడైతే యేసుప్రభువును అంగీకరించావో, ఏం చేస్తున్నాడంటే దేవుడు, అపరాధములు వారి మీద మోపక. ఆమేన్. వారి మీద మోపక. ఆమేన్. ఇది సత్యం, ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అపరాధములు వారి మీద మోపక. వారి మీద మోపలేదంటే ఇంకా ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్తే ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవునికి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు దేవుని స్వీకరించావో, యేసయ్యని రక్షకుడిగా, నీ తండ్రిగా నువ్వు ఎప్పుడైతే స్వీకరించావో, ఆయన ఏం చేస్తాడంట, ఇంకా నీ మీద మోపడో, ఇంకా నీ మీద ఆయన తప్పులు మోపడో. మరి ఏం చేస్తాడు? ఈ లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఆయన నీ పాపం, నీ దోషం, నీ శాపం అన్నీ ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఒక స్టోరీ ఉంటుంది. ఏంటంటే, ఒక తండ్రికి మరి 2 బిడ్డలు పుడతారు. ఆయన చాలా త్రాగుబోతు అవటం వల్ల చనిపోతాడు మధ్యలోనే. తల్లి 2 పెంచుతుంది. ఇద్దరిలో ఒక వ్యక్తి, ఇద్దరు కావల పిల్లలే, ఇద్దరిలో ఒకడు బాగా చదువుకుని కలెక్టర్ అవుతాడు, ఒకడేమో సేమ్ వాళ్ళ నాన్నలాగా త్రాగుబోతూ దొంగతనాలకి బానిస అయిపోతాడు. భయంకరమైన దొంగతనాలు చేస్తాడు. ఒక రోజున దొరుకుతాడు. చేసినటువంటి దొంగతనానికి, మర్డర్లకి, మానభంగాలకి, అన్నిటికీ ఉరిశిక్ష పడుతుంది. కానీ తల్లి తన కొడుకును బట్టి సంతోషించకుండా చనిపోతున్నాడే తప్పు చేసి ఆ కొడుకును బట్టి విచారిస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే దొంగతనాలు చేసి తల్లికి ఎంతో బంగారము అన్నీ పట్టుకొచ్చి పెట్టాడు. ఉద్యోగం చేస్తున్న కుమారుడు నీతిగా కొంచెమే తెచ్చిపెట్టాడు. అయితే బాధపడుతుంది తల్లి, చాలా బాధపడుతూ ఉంది. అయ్యో, నా కుమారుడు చనిపోతున్నాడే, నాకు ఎక్కడ లోటు వస్తుంది, ఇప్పుడు ఇదంతా వస్తుందని బాధపడుతుంటే, అప్పుడు ఆ యొక్క అన్న ఏం చేస్తాడంటే, మరి తెల్లవారితే ఊరు శిక్ష పడుతుంది కాబట్టి, ఈయన చాలా పెద్ద చదువాడు, చాలా ఉన్నతమైన వ్యక్తి, కలెక్టర్ హోదాకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళ తమ్ముడి దగ్గరికి, జైల్లో ఉన్న తమ్ముడి దగ్గర చూడటానికి వెళ్తాడు. ఎవరు ఆటంకపరచరు. వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళ తమ్ముడితో ఏం చెప్తాడంటే, నీ బట్టలు నాకు ఇచ్చేసాయి, నా బట్టలు నువ్వు వేసుకుని వెళ్ళు. ఒకవేళ ఎవరైనా నిన్ను అడుగుతున్నట్లయితే ఏం మాట్లాడుకో, నమస్కారం పెడితే నమస్కారం పెట్టు. నిన్ను అమ్మ రమ్మంటుంది చూస్తానికి, కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ డ్రెస్సులు మార్చుకుంటారు, వెళ్తారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క వ్యక్తి రావడానికి కుదరదు. ఎర్లీ మార్నింగ్ వస్తానికి ట్రై చేస్తారనమాట. వస్తానికి ట్రై చేసి చెప్తుంటాడు, మా అన్న లోపల ఉన్నాడు, నేను దొంగనని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు స్వీకరించరు. ఎలా అయితే తన యొక్క మరి మంచి వ్యక్తి అయినటువంటి ఆ కలెక్టర్ అయినటువంటి ఆయన ఊరి తీసేస్తారు, చనిపోతాడు. ఈయన ఎంత రోధించుకున్నా కూడా ఒప్పుకోడు, వాళ్ళు ఒప్పుకోరు, నో ఇది కాదని చెప్పేసి. ఆ విధంగా చెడ్డ వ్యక్తిని బయటికి రప్పించి, దొంగతనాలు హత్యలు చేసినటువంటి వ్యక్తిని బయటికి రప్పించి, ఆ నిందను ఆయన మీద వేసుకుని సొంత అన్న మరి జైలు శిక్షను అనుభవించి జైల్లో ఉండి తన తమ్ముడి నిమిత్తం తమ్ముడి నిందను తాను భరించి తమ్ముడికి బదులుగా తాను మరణించాడు. ఆ అన్నే మన యేసన్న. హల్లెలూయా. మన యేసయ్య కూడా ఈ రోజున అటువంటి నిందలను భరించి, అటువంటి స్థితిలో మన కొరకు మనం అనుభవించవలసిన శిక్షను మన మీద మోపక, మన మీద రాకుండా చేసి ఆయన భరించి మనకు ఈ రోజున అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. పిల్లలు గమనించాలి. ఇంకప్పుడు మళ్ళీ ఈయన తీసుకెళ్ళి జైలు శిక్ష ఈయన గురేస్తారా? వేయరు. ఎందుకంటే ఈయన ప్లేస్లో ఆయన మరణించేశాడు కాబట్టి ఆ శిక్ష ఈయనకు కొట్టివేయబడింది. ఇంత జరిగాక కూడా ఈ వ్యక్తి మళ్ళీ దొంగతనాలు చేసి, ఈ వ్యక్తి మళ్ళీ దొంగ జీవితం జీవిస్తే ఎలా ఉంటుంది? అంత త్యాగం చేసి ఇతని కొరకు ప్రాణం పెట్టినటువంటి అన్నను చూసి కూడా మళ్ళీ ఈ వ్యక్తి తప్పు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో పడి మళ్ళీ దొంగతనాలు, హత్యలు, మాటలు చేసినట్లయితే చేసిన త్యాగానికి ఎలా ఉంటుంది? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీలో చాలామంది కూడా ఇలాగే యేసు ప్రభువును రక్షణను అంగీకరించారు, నమ్మి బాప్తిసం పొందారు. కానీ అయినా కూడా మరలా సిలువేస్తూనే ఉన్నారు. మరలా యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది మరలా బూతులు తిడతారు, మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దోషం, వేషం అంతా కూడా
ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. గమనించారా ప్రియులరా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే, కానీ నువ్వు నమ్మాలా. అప్పుడు నువ్వు కూడా దాన్ని సాధించుకోగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాం. సమాధాన పడాలంటండి. సమాధాన పడంటే ఏంటంటే ఆ వ్యక్తుల మధ్య ఉన్న అడ్డుగోడలు కూల్చేసుకోవటం, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుబండలు తొలగించేసుకోవటం. ఎస్, ఈ రోజున మరి అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఎంతో గందరగోళమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు భార్యాభర్తల మధ్య. నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ వింటుంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి. దేవుని నమ్మి బాప్తిస్మాలు పొంది, దేవుని పిలుపుండి, దేవుని సేవ ఉండి, దేవుని విషయాలు ఎంతో ముందుకెళ్ళినటువంటి వారు కూడా ఈ రోజున సైతానికి పెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో చిక్కుకొని పోయి ఎంతో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు పిల్లలారా. దేవుడు నమ్మదగిన వాడు, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. నువ్వెంత దూరం వెళ్ళినా దేవుని దగ్గరకు వచ్చి ఆయన స్వీకరిస్తాడో. తప్పిపోయిన కుమారుడు ఎంత తప్పిపోయినా, ఎంత దోషిగా ఉన్నా, ఎంత పాపిగా ఉన్నా, ఎంత అవమానం తెచ్చినా ఏది గుర్తు తెచ్చుకోలేదు, ఏది దాని మీద మోపలేదు, ఏ నింద కుమారుడి మీద మోపలేదు. ఒరే నాకు చెడ్డ పేరు తెచ్చావా అని నింద కుమారుడి మీద లేదు, నాకు నష్టం చేసావు అని నింద కుమారుడి మీద లేదు. ఏ తప్పు చేసినా కూడా దాన్ని మరలా ఆయన మీద మోపలేదు. తండ్రి దాన్ని స్వీకరించి కుమారుడి యొక్క తప్పిదాన్ని సరిచేసి కుమారుడి జీవితంలో అద్భుతం చేయడానికి, కుమారుడికి అద్భుతమైన జీవితం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు తండ్రి. అది తండ్రి మనసు. నువ్వు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు తండ్రిగా చూడనంత కాలం, తండ్రిగా స్వీకరించినంత కాలం, తండ్రిని భావించినంత కాలం ఎప్పుడు కూడా నీ జీవితంలో సమస్యలు, బాధలు అనుభవిస్తూ ఉంటుంటావు. ఎందుకంటే తండ్రి మనసు నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎప్పుడైతే యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన బిడ్డల అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారం నువ్వు స్వీకరించావో, తండ్రి ఇచ్చే అధికారం నువ్వు స్వీకరించావు అనుకో, డొమినియన్ లైఫ్ జీవిస్తావు. హల్లెలూయా. ఆదికాండం 1:28 ఉన్నటువంటి డొమినియన్ లైఫ్. ఏంటా డొమినియన్ లైఫ్ అంటే? ఎందరో ఆయన అంగీకరించే వారందరికీ బిడ్డల అధికారం ఇస్తున్నాడు కదా. ఆ అధికారం ఏం చేస్తుందంటే, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి వ్యాపించి భూమిని లోపరుచుకొని ఏలుబడి చేయాలి. ఆమేన్. మీరు ఏలుబడి చేయాలి. మిమ్మల్ని సమస్యలు ఏలుబడి చేయకూడదు, మిమ్మల్ని బంధకాలు ఏలుబడి చేయకూడదు, మిమ్మల్ని ప్రతికూల పరిస్థితులు ఏలుబడి చేయకూడదు. ఏంత నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఏలుబడి చేసేవారిగా ఉండాలి, మీరు ఏలుబడి చేసేవారిగా ఉండాలి. బ్రదర్, ఇదిగో భయంకరమైన సమస్య వచ్చింది, కానీ నేను స్తుతిస్తూ ఉండగా, నేను దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా, అర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో నా యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉండగా ఈ సమస్య నుంచి నేను విడుదల పొందాను, ఈ సమస్య నేను జయించాను, ఈ సమస్య మీద విజయం సాధించాను. అది సాక్ష్యం, అది దేవుడికి మహిమ. అంతేగాని ఇదిగో నేను ప్రార్థించగలిగే సమస్యలు ఎక్కువైపోయి కాబట్టి నేను ప్రార్థించలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో లేవలేకపోతున్నాను, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను, బంధకాలు నన్ను ఆవరించేస్తూ ఉన్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది కాదు సాక్ష్యం, ఇది కాదు దేవుని సన్నిధిలో గడిపే విధానం. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలంట. గతంలో తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? ఎంతకాలం నడిచావు? చూడండి, రోడ్డు మీద వెహికల్ వెళ్తుంది, ఎవరు లేరనుకోండి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోతాం, జనాలు అడ్డు వచ్చేస్తే స్లో అయిపోతాం కదా. అలాగే మన జీవితం కూడా ఒక వెహికల్లా ఉన్నదన్నమాట. మన భక్తి కూడా ఒక వెహికల్లా ఉంది. ఏమీ లేకపోతే స్పీడు, ఏదైనా సమస్య, ఏదైనా అడ్డు వస్తే స్లో అయిపోతుంటుంటాం కదా. విన్నారా? హెలికాప్టర్ చూడండి, ఆకాశంలో వెళ్తుంది, విశాల ప్రదేశంలో వెళ్తుంది, దానికి ఏమడ్డు రావని కాదు, వస్తాయి. కాబట్టి మన జీవిత ప్రయాణంలో వెళ్తున్నప్పుడు సమస్యలు వస్తూ ఉంటుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి శ్రమ దినమున కృంగిపోవద్దు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, మనం ఆయన యందు దేవునిని తగినట్లు పాపమెరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు,
పాపం ఎరుగుని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. అంటే మన పాపం ఆయన మీదకి వెళ్ళింది, మన దోషం ఆయన మీదకి వెళ్ళింది, మన శాపం ఆయన మీదకి వెళ్ళింది. వింటున్నారా? నీ చేతిలో ఉన్నది ఆయనకి ఇచ్చేసావు. గమనించాలి. ఇది నా పాపం, ఇది నా దోషం, ఇది నా జీవితంలో ప్రతికూల పరిస్థితి. ఎప్పుడైతే ఆయన ఏం చేశాడంటే నాది ఆయన తీసేసుకున్నాడు, ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా చెయ్య ఎంప్టీ. వింటున్నారా? ఇందులో ఉన్నది ఆయన తీసేసుకుంటే ఇది ఏమైంది? ఖాళీ అయిపోయింది. కానీ ఇది చాలామంది నమ్మట్లేదు. నా శాపములు భరించి అని పాడతాం మనం. ఏ పాటి వాడనయ్యా అని పాడతాం కదా. నా శాపములు భరించి పాడతాం, కానీ పట్టుకుంటాం వాటిని. నో, ఇది నా పాపం, నా దోషం, నా లోపం, నేను పాపిని, నేను దోషిని అని దీన్ని పట్టుకుని ఉంటే ఎలాగా? దీన్ని విడిచిపెట్టేసేసేయాలి. ఆయన నీ కొరకు ఏం చేశాడంటే త్యాగం చేశాడు, విడుదలిచ్చాడు. హల్లెలూయా. నీ కోసం సమస్తమైన ఏం చేశాడంటే మోసుకుని పోయాడు, తీసుకుని పోయాడు. ఆయన పాపంగా చేయబడ్డాడు. ఆమేన్. ఆయన పాపంగా చేయబడ్డాడు, ఆయన పాపిగా మార్చబడ్డాడు. పాపం చేయని ఆయన. ఇది గమనించాలి. దేవుని నీతి అగున్నట్లు పాపం ఎరుగున ఆయనను మన కోసం పాపంగా చేశాను. పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపంగా చేశాను. ఏందది? మన యొక్క దోషాలు ఆయన మీదకి ఆరోపించబడ్డాయి, మన పాపం ఆయన మీద వేయబడ్డది. లోక పాపాలన్నీ మోసుకుని పోయి గొర్రె పిల్లగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి ఆయన మీద మోపబడ్డాయి, కానీ నీ మీద మోపట్లేదు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో, ఎంత అద్భుతమైన మాట ఉందో చూసారా? 19వ వచనంలో దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక. ఆమేన్. మోపక ఏం చేశాడు? ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. నీ మీద మోపకుండా ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. మరి ఆయన మోసుకుని తీసుకుని వెళ్ళిపోయాక ఇప్పుడు నీ యొక్క ఇంట్లో డబ్బు పెట్టావు, మిస్ అయిందంటే అర్థం ఏంటి? అక్కడ లేదని. మిస్ అయిందంటే అర్థం ఏంటి? అక్కడ లేదని, ఎవరో తీశారని. అలాగే నీ జీవితంలో నీ యొక్క పాపము ఆయన మోసుకుని పోయాడు, తీసుకుని పోయాడు అంటే లేదు కదా. ఇంకా ఆయన తీసుకెళ్ళక ఇంకెక్కడ ఉంటుంది? ఇది చాలామంది గ్రహించట్లేదు, స్వీకరించట్లేదు. నీ పాపాన్ని, శాపాన్ని ఆయన తీసుకున్నాడు, మోసుకుపోయి నీ మీద మోపట్లేదు ఇంకా అంటే అర్థం ఏంటి? నీ దగ్గర లేదది, నీలో లేదది. నీలో ఉన్న దాన్ని అంతా ఆయన తీసేసుకున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు. ఆమేన్. నీ జీవితాన్ని తేలిక చేశాడు, నీ జీవితానికి స్వాతంత్రం ఇచ్చాడు. ఈ సత్యం తెలియనంతకాలం మనం ఎంతగా ప్రార్థన చేసినా కూడా, క్షమించబడ్డావనే సత్యం తెలియనంతకాలం ఫ్రీడమ్ లేదు. మీ పాపం ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట. కాబట్టి మనం క్షమించబడ్డాము, మనం పాపులం కాదు, మన దోషులం కాదు. మన పాపము, దోషం ఆయన మన మీద మోపకుండా మనదంతా తీసుకుని ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం, నామేన్ చెప్దాం. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా పాపము, నా శాపము, నా దోషము, నా కను దృష్టి ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా చేతుల ద్వారా వచ్చినటువంటి చేసిన ప్రతి పాపము, దోషము అంతా కూడా ఆయన కడిగేశాడు. ఆయన మోసుకుపోయాడు, ఆయన తీసుకుపోయాడు. నా మీద ఏది మోపలేదు, నా మీద ఏది ఉంచలేదు. నాలో ఏ పాపము, శాపము నాకు త్రోవ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మొత్తం క్లీన్ చేసేసాడు, నన్ను శుద్ధి చేశాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇది సత్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది సత్యం. హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలియనంతకాలం నువ్వు బంధకాల్లో ఉంటావు, బందీగా ఉంటావు, అప్పుల్లో ఉంటావు, అనారోగ్యంలో ఉంటావు, పేదరికంలో ఉంటావు, నిరుద్యోగంలో ఉంటావు. ఇవన్నీ నేను ఏలుబడి చేసేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సత్యము నువ్వు తెలిసిందో, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా మార్చబడతావు. నిన్ను ఏలుబడి చేయదప్పుడు సమస్యలు రాకమానవు, కానీ సమస్యను తిప్పికొడతావు, సమస్యను ఎదిరిస్తావు, సమస్యను జయిస్తావు. ఆమేన్. అయ్యా, నేనే తప్పు చేయలేదే, నేనే మోసం చేయలేదు, ఏమీ దోషం చేయలేదే, నా జీవితాన్ని ఎంతో ఊహించుకుని జీవితాన్ని ప్రారంభించనే, కానీ సడన్గా నా జీవితం మారిపోయింది. ఎవరు? హాగర్ ఏం చేసిన తప్పు? శారమ్మ గారి మాట విన్నదంతే, చక్కటి బిడ్డను కన్నది అంతే, బాగానే ఉంది. సడన్గా వద్దు, ఇది నాకు పాడేసేయి, అడవిలో తీసుకెళ్ళి వదిలేసేసేయి, నువ్వు పంపేసేయి. ఏం తప్పు చేసిందామె? ఏం నేరం చేసింది? శారమ్మ గారు తీసుకున్న నిర్ణయానికి బలైపోయింది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులరా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలేదు సారాను. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు, దేవుడు విస్తరించడం మొదలుపెట్టాడు. ఆమేన్. కాబట్టి ఒకవేళ ఎదుటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి
లేకపోతే నీ తల్లిదండ్రులు నీకు వివాహం జరిగించిన తర్వాత రాంగ్ పర్సన్తో వివాహం చేశారేమో, రాంగ్ ప్లేస్లో నువ్వు ఉన్నావేమో, రాంగ్ స్థితిలో నువ్వు ఉన్నావేమో. నువ్వు మంచిగానే ఉన్నావు కానీ చెడుని అనుభవిస్తూ ఉన్నావేమో. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు మంచివాడివే, నువ్వు మంచి పర్సన్వే, కానీ రాంగ్ ప్లేస్లో ఉద్యోగానికి వెళ్తున్నావేమో, రాంగ్ ప్లేస్లో ఉన్నావేమో, రాంగ్ కుటుంబంలో ఉన్నావేమో. డోంట్ వర్రీ, దేవునికి మొరపెట్టు. హల్లెలూయా. చూచుచున్న దేవుడున్నాడో. హల్లెలూయా. దేవుడికి పేరెట్టినట్టు ఆవిడ. నువ్వు చూచుచున్న దేవుడు, నువ్వు చూసావు, నన్ను కూడా చూసావు, నా బానిసత్వాన్ని కూడా చూసావు, నా బానిస జీవితాన్ని కూడా చూసావు, నా నిజాయితీని చూసావు. హల్లెలూయా. సారా బానిస అనుకున్నది, దేవుడు ఏమన్నాడంటే నీతిమంతురాలు చూశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఆమె యొక్క నీతిని చూశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆమె యొక్క హార్ట్ని చూశాడు. కాబట్టి నీకు చేతనైన ఏ పని సరే నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. తప్పదు. బానిస మరేం చేస్తుంది? యజమానురాల మాటకు లోబడవలసిందే. లోబడ్డది. నష్టపోయిందా? నో. నష్టపోయిందా? లాస్ పోయిందా? నో. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే అనిపించింది నష్టపోయినట్టు అనిపించింది, లాస్ పోయినట్టు అనిపించింది, ముగిసిపోయినట్టు అనిపించింది, ఇంకా సమాప్తం, సమాధైన గతి అనుకున్నది. నో, అదే నీకు శుభారంభం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నీ జీవితానికి మలుపు. చూచుచున్న దేవుడు నీకున్నాడు. నేను విడిపించే దేవుడు, నేను విడిపించిన దేవుడు, నీకు ప్రణాళిక సిద్ధం చేసిన దేవుడు. వాస్తవం ఏంటంటే హాగర్కి దాహం వేస్తుంది, చిన్న పిల్లోడికి అపాలు కావాలి, దాహం వేస్తుందని ఏడుస్తుంటే హాగరు మొరపెడుతూ ఉంది. దేవునికి మొరపెడుతూ ఉన్నది హాగరు. వాస్తవం ఏంటంటే దేవుడంట హాగరు మొరపెట్టక నీటి ఊటనివ్వలేదు. ఆల్రెడీ నీటి ఊట ముందే ఉన్నది అక్కడ. ఆ ఊటను చూసేలాగా దేవుడు మనోనేత్ర వెలిగించాడు. ఆమేన్. కాబట్టి దేవుడు నీ జీవితంలో ముందే ఆశీర్వాదాన్ని అక్కడ పెట్టాడు, ముందే ఆశీర్వాదాన్ని అక్కడ సృష్టించాడు, ముందే ఆశీర్వాదాన్ని అక్కడ చేసేసాడు, ముందే అద్భుతం చేసి పెట్టాడు. ఆమేన్. ముందే నీకు సమకూర్పునిచ్చాడు. హాగరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాక ఏదో నీటి ఊట రాలేదు. హాగరు వెళ్ళి అక్కడ దేవునికి మొరపెట్టాక అప్పుడు నీళ్ళు బయటకు రాలేదు. ఆల్రెడీ అక్కడే ఉన్నదంట వాటర్, అక్కడే ఉంది వాగు, అక్కడే ఉంది జల, అక్కడే ఉంది నీటి ప్రవాహం. కానీ ఆమె ఈ ఏడుపేడతంలో నీటి అనగా ఆశీర్వాదాన్ని గుర్తించలేకపోయింది, చూడలేకపోయింది. ఆమేన్. ఈరోజు మీలో చాలామంది ఇలాగే ఏడుస్తూ ఉన్నారా? కన్నీరు కారుస్తూ ఉన్నారా? అందుకని మీ ఆశీర్వాదాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. బాధలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆల్రెడీ దేవుడిచ్చిన ఆశీర్వాదం గుర్తించలేకపోతున్నారేమో. ఎప్పుడైతే హాగరు దేవునికి మొరపెట్టిందో, హాగర్కి దేవుడు ఏం చేశాడంట? నీటి ఊటను పుట్టించలేదు, నీటి ఊటను తెచ్చివ్వలేదు, మనోనేత్రాలు వెలిగించాడంట. వెంటనే నీటి ఊట కనపడ్డది, వెళ్ళింది, బిడ్డ కంటిచ్చింది, తన తాగింది, ఇంకా లైఫ్ మారింది, గొప్పగా విస్తరించబడతాం మొదలుపెట్టింది. ఆమేన్. ప్రియులు గమనించాలి, బైబిల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఏముందంట? దేవుడు ఆల్రెడీ ముందే పెట్టాడు. అబ్రహాము వెళ్ళాక అక్కడ గొర్రెపిల్లని రప్పించలేదు, గొర్రెపిల్ల ఆల్రెడీ అక్కడే ఉన్నదంట. అప్పుడు వెళ్ళారు. ముందు గొర్రెపిల్ల ఇస్సాకంటే ముందే గొర్రెపిల్ల అక్కడ ఆల్రెడీ అక్కడ సిద్ధం చేయబడినది. తర్వాత ఇస్సాకు వెళ్ళాడు అక్కడికి బలి ఇవ్వబడటానికి. ఇస్సాకు కంటే ముందు గొర్రెపిల్ల అక్కడ ఉన్నది. ఆమేన్. హాగరు మరి హాగరు కంటే ముందే అక్కడ నీటి ఊట ఉన్నది. ఆమేన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియులారా. దేవుడు నీ జీవితంలో జరగవలసిన కార్యాలు, అద్భుతాలు, మేలులు ఏవైనా సరే నువ్వు పుట్టక ముందే అవన్నీ చేసేసాడు దేవుడు, నువ్వు రాకముందే అవన్నీ చేసేసాడు దేవుడు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. వింటున్నారా? ఈ సత్యం మీరు గ్రహించిన రోజున మీ లైఫ్ మారిపోతుంది, మీ ప్రార్థన విధానం మారిపోతుంది, మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీరు దేవుని అడిగే విధానంలో మార్పులు వచ్చేస్తాయి. ఆమేన్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సత్యం గ్రహించిన రోజున మీ ఆలోచన విధానం, మీ ప్రార్థనా విధానం ప్రతిదీ మార్చబడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించిన రోజున స్వాతంత్రం వస్తుంది. హల్లెలూయా. స్వేచ్ఛ వస్తుంది, సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈ రోజున ఎన్నో సమస్యల్లో, ఇబ్బందులు, ఇరుకులో ఉండి మొరపెడుతున్నావా? గమనించు, దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. దేవా నా మనోనేత్ర వెలిగించు, నా ఆశీర్వాదం ఎక్కడుందో నేను చూసే లాగా నా మనోనేత్ర వెలిగించు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థించాలి మనం అనగా, దేవా నా మనోనేత్ర వెలిగిస్తున్నందుకు వందనాలు, నన్ను నీ బిడ్డగా స్వీకరిస్తున్నందుకు వందనాలు,
నన్ను సొల్యూషన్ సెంటర్గా మార్చినందుకు వందనాలు. ఏ మ్యాన్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పిల్లలు, ఈరోజు మీలో చాలామంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిస్కరేజ్మెంట్లో ఉన్నారు, ఎందుకో ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏం అర్థం కాని పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు. అయితే మీకు శుభవార్త. మీరు పుట్టకముందే, మీరు పెద్ద కాకముందే మీ ప్రణాళికను సిద్ధం చేసేసాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఏర్పాటు చేసేసాడు. నువ్వు అనుభవించకుండా అంధకారంలో జీవించేస్తూ ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి, నువ్వు దేవుని విషయంలో కనిపెడతలేదు కాబట్టి, దేవుని వైపు చూడలేదు. చూస్తున్నా కూడా ఏంటంటే దేవుడు ఇంకా ఏదో చేస్తాడు అనేటువంటి భ్రమలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని వైపు చూడవలసింది, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నీ కొరకు సిద్ధం చేసేదాన్ని నువ్వు ఎలా అనుభవించాలో, ఆ యొక్క ప్రతిదాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇది సత్యం, ఇదే సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజున అద్భుతాలు చూడగలుగుతాం మనం. ఆమేన్. అద్భుతాలు చూడగలుగుతాం. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనటువంటి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవుడు మన పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఊహకందని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు మరి దేవుని సందులో మీరు అద్భుతాన్ని చూడలేకపోయారేమో, మీరు దేవుని సందులో అద్భుతాన్ని స్వతంత్రించుకోలేకపోయారేమో, అంధకారంలోనే జీవిస్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీ జీవితానికి వెలిగింపును తెచ్చుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఇంతవరకు మరి ఏదో జీవితం జీవించేసాం అనుకుంటున్నావేమో. ఆల్రెడీ దేవుడు నీకు చేసిన దాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఆల్రెడీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావేమో. సత్యం తెలుసుకోండి. దేవుడు చేయవలసింది ఏమీ లేదు. దేవుడు నీకు ఇవ్వాల్సింది అసలు ఏమీ లేదు. ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన ప్రాణంతో సహా సమస్తం ఇచ్చేశాడు, సమాప్తమని చెప్పాడు. ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. నువ్వు అనుభవించాలి, ఆనందించాలి, గ్రహించాలి, స్వీకరించాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా. ఆమేన్. మనం దేవుని నీతి మనం అవ్వాలంట. ఎలా అవుతావు? నువ్వు స్వీకరించి అయిపోతావు. మీరు ఉచితంగా నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నారు. స్వీకరించి యాక్సెప్ట్ చేసి సరిపోతుందంట. స్వీకరించాలంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి వారి జీవితాల్లో వెలిగింపు దేవుడిస్తూ ఉన్నాడు. స్వీకరిద్దాం, మనం అంతా కూడా స్వీకరిద్దాం. 6వ అధ్యాయం చూసినట్లయితే, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాము. ఆమేన్. ఇది గమనించదగ్గ విషయం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మేము ఆయన తోడి పనివారమై, ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నాం, మేము ఆయనతో పాటు ఉన్నాం. ఏమంటున్నారు? మీరు పొందిన దేవుని కృప. గమనించాలి, మీరు పొందుతారు అంటలేదు ఆయన. మీరు ఆల్రెడీ పొందేసుకున్న దేవుని కృప. మీరు దేవుని కృప పొందుకుంటారు. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మీతో వస్తుంది. దేవుని కృపను మీరు పొందుకుంటారు. దేవుని కృప మీకు వస్తుంది అని చెప్పట్లేదైనా. ఆల్రెడీ మీరు పొందుకున్న దేవుని కృప. చెప్పాలి, నేను పొందుకున్న దేవుని కృప. మీరు చెప్పాలి, కృప పొందుకున్నారు కదా. ఎస్, దేవుని కృపే మనల్ని ఈ రోజున కాపాడుతూ వస్తూ ఉన్నది. ఎన్నో బంధకాల నుంచి మనం బయటపడ్డాం. ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాం. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డాం. ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. అంటే ఏంటంట, మనం పొందినటువంటి దేవుని కృప మనల్ని ఈ రోజున ఈ స్థితిలో ఉంచింది. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఏదైనా సరే దేవుని కృప వల్ల అంటే కూడా దేవుని దయ వల్ల. కాబట్టి కృప దేనికి యోగ్యుడు కావు, దానికి యోగ్యునిగా చేసేటువంటిది దేవుని కృప. పౌలు గారు, నన్ను స్వస్థపరుచు, నాకున్న ములుని తీసివేదేవా అంటే దేవుడు అని తెలుసా, నా కృప నీకు సరిపోద్ది, నా కృప నీకు సఫిషియంట్. కాబట్టి నా కృపతో నువ్వు దేనిని జయించేస్తావు. ఇదిగో నీకు ఆయుధం. గమనించాలి, దేవుడు ఆకలేస్తుందంటే చేప ముక్కలు పెట్టడు. దేవుడు ఆకలేస్తుందంటే చేపలను ఎలా పట్టాలో నేర్పిస్తాడు. అది దేవుని గొప్పతనం. కాబట్టి పౌలు గారు, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, దేవా నాకు తీసివేసే దేవా అని మొరపెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమస్యను తీసివేయటం కాదు, సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు సమస్యను పరిష్కరించే విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు. కృప. ఆమేన్.
డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తీసివేయడు, మెడిసిన్ రాస్తాడు. ఆ మెడిసిన్ నువ్వు ఎలా వాడాలో తెలుసుకుంటే, ఆ మెడిసిన్ ప్రాపర్గా వేసుకుంటే నీ రోగం బయటకు పోతుంది. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సొల్యూషన్గా కృపనిస్తున్నాడు. ఇదిగో నా కృప తీసుకో, ఎంత కావాల్సి ఉంటుంది, సఫిషియంట్ అంటే చాలినంత. నీకు ఎంత పెద్ద సమస్య అంతకన్నా పెద్దది నా కృప, అది ఎంతైనా ఎక్స్పెండ్ అవుతుంది. కాబట్టి నా కృప నీకు చాలు అన్నాడంటే ఉంచమని కాదు, చాలు అని కాదు, ఇది చాలు అని కాదు అర్థం. ఎంతైనా సరే సఫిషియెంట్గా నా కృప నీకు ఎంత కావాలంత ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏం చేస్తుందంటే నీ కృప, దేవుని కృప ఏం చేస్తుందంటండి, ఇది సత్యం గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని కృప మనం పొందుకున్నామో, దేవుని కృప చేత నింపబడ్డామో, ఎటువంటి సమస్యనైనా జయించడానికి సామర్థ్యం ఇచ్చేటువంటిది కృప. ఆ సమస్యను జయించే శక్తి లేదు నీకు, ఆ సమస్యను జయించే జ్ఞానం లేదు, ఆ సమస్యను జయించేటువంటి తలాంతు నీకు లేదు. కానీ చూడండి, గిద్దెనికి ఏమొచ్చి యుద్ధం ఏమీ రాదు, కానీ దేవుడు ఏం చేశాడు, కృపనిచ్చాడు. ఆమేన్. ఈ కృప ఏం చేస్తుందంటే నువ్వు దేన్ని సాధించలేవో అది సాధించేలా చేసేటువంటి సామర్థ్యం దేవుడు నీకు ఆ కృప ద్వారా ఇస్తారనమాట. అర్థమవుతుందా? ఆమెను చెప్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నిజంగా ఈ వాక్యంలో సత్యం తెలిస్తే శుభ్రంగా బైబిల్ చదువుతూ ఇంట్లో కూర్చుంటారు మీరు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ఇంతే. అంతేగాని నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారో, నా సమస్య నుంచి ఎవరు విడిపిస్తారు, నా సమస్యకి ఎక్కడ పరిష్కారం, ఇదేం తిరగరు. సొల్యూషన్ కోసం నువ్వు ఎదురు చూడవు, నువ్వే సొల్యూషన్ సెంటర్గా మార్చబడతావు. ఆమేన్. నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం కొరకు నువ్వు ఎదురు చూడవు, నువ్వే సమస్య పరిష్కార కేంద్రంగా మార్చబడతావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ వాక్యంలో సత్యం తెలియనంతకాలం నువ్వు ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప గొప్ప చర్చెస్కి వెళ్ళినా, ఎంత గొప్ప గొప్ప వాక్యం విన్నా కానీ ఉపయోగం లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్యను పరిష్కరించట్లేదు. యోబు గారు ప్రార్థన చేస్తున్నాయి, అయ్యోబు సరే నేను తీసేస్తాను నీ ముళ్ళు, నేను చేస్తాను నీ సమస్య, నేను బాగా అంటలేదు, నా కృప నీకు చాలు. ఆమేన్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? ఆకలిగా ఉందంటే సరే నడు, సముద్రం ఒడ్డుకి నడు, కూర్చో, వలవై ఎలా వేయాలో. పేతురు గారు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఆల్ నైట్ చేశాడు. ఎందుకని? ప్రార్థన కదా. ఆల్ నైట్ చేపలు పట్టాడు, ఆల్ నైట్ సముద్రంలో తిరిగాడు, ఆల్ నైట్ అంతా కూడా దేవుని సంధిలో కాదు చేపలు పడతంలో గడిపాడు. ఒక్క చేప పడలేదు. అలసిపోయాడు, సొలసిపోయాడు, నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్లో వచ్చి కూర్చున్న వ్యక్తిని దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు, అలసిపోయావా? ఆకలిగా ఉందా? అవసరంలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? అయితే నా కృప నీకు చాలు, నడు. ఆకలితో ఉన్నావు, నీకు చేపలు ఇచ్చేసాను, నీ బోటు నింపేసేసాను, లోతైన అనుభవంలోకి నడు, మళ్ళా లోతులోకి నడు, మళ్ళా డీప్ హల్లెలూయా, లోతు నడు 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 నడు, మళ్ళీ వలై, మళ్ళీ కష్టపడు, మళ్ళీ శ్రమపడు. అదేంటి ప్రభా, రాత్రంతా కష్టపడ్డాను కదా, ఎంతకాలం ఎంతో శ్రమలతో కూడా జీవితం జీవించాను కదా, నీ కనికరం లేదా, నిద్ర లేదు కదా, అలసిపోయాను అంటే దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు అలసిపోతే నీ అలసటను జయించే కృపను నీకు ఇస్తాను. ఆమేన్. నువ్వు ఓడిపోతే ఆ ఓటమిని జయించేటువంటి కృపను నీకు ఇస్తాను. హల్లెలూయా. విక్టరీగా నేను మారుస్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వినాలి, ఇటువంటి శక్తివంతమైన వాక్యాలు వింటున్నప్పుడు నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఆమేన్. నీలో నీకు విశ్వాసపు లెవెల్ పెరుగుతూ ఉంటుందన్నమాట. నీ విశ్వాసం లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం గలవాడికి కుదిరివే ఉండదు, విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? జీవిస్తావు, చనిపోవు, చావు మార్గాలు వెతుక్కోవు, ఆత్మహత్య ప్రయత్నాలు చేయవు, ఆందోళన చెందవు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆమేన్. నీ విశ్వాసం లెవెల్ పెంచుకుంటావు. నీ సమస్య పెరిగే కొద్దీ నీ విశ్వాసం లెవెల్ పెంచుకుంటావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. వెరీ వెరీ పవర్ఫుల్ వాక్యం మీద అంతా కూడా, సత్యం మీద అంతా కూడా, దేవుని వాక్యంలో ఉన్న సత్యం గ్రహించాలి, పాటించాలి. ఆమేన్, ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున
పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడు. మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దు. మీరు పొందుతారట్లేదు, పొందారు. చెప్పండి, నేను పొందిన దేవుని కృప ఆమేన్ నేను వ్యర్థం చేసుకోను. చెప్పండి అందరూ నాతో పాటు కలిపి, నేను పొందిన దేవుని కృపను నేను వ్యర్థం చేసుకోను. నేను పొందిన దేవుని కృపను నేను వ్యర్థం చేసుకోను. ఆమేన్ ఆమేన్ నేను వ్యర్థం చేసుకోను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నేను వ్యర్థం చేసుకోను. హల్లెలూయా హల్లెలూయా. వింటున్నారా? నేను వ్యర్థం చేసుకోను. అదే చెప్తున్నాడు ఆయన. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చిన కృపను వ్యర్థం చేసావా? నిరర్థకం చేసావా? కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, కృపయే కదా. ఏసాన్ గారు రాసిన పాట ఇది. కృపై కృపై కృపై. కాబట్టి ఈ కృప అంటే ఏంటంటే, నువ్వు దేనికి యోగ్యుడు కావో అందులో యోగ్యత నీకు సంపాదించి పెడుతుంది. యోగ్యునిగా చేసేటువంటిదే కృప. ఏ విషయంలో నీకు అర్హత లేదో అర్హతను సంపాదించి పెట్టేదే కృప. ఆమేన్ హల్లెలూయా. బలపరచబడుతున్నారా? వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నారా? వాక్యపు సత్యాన్ని గ్రహించగలుగుతున్నారా? కాబట్టి మృతతుల్యమైన నీ పరిస్థితులు, విచ్ఛిన్నమైన నీ జీవితం కట్టబడాలి, బాగుపరచబడాలి అంటే ఆల్రెడీ దేవుడు అవన్నీ చేసేసాడు. పాడైన దావీదు గుడారం నేను తిరిగి నిర్మిస్తానన్నాడు, నిర్మించేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కృపనిచ్చేశాడు నీకు, నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈ వాక్యం తెలియనంతకాలం, ఈ వాక్యం ఉన్న లోతులకు వెళ్ళినంతకాలం ఏమవుతుందో తెలుసండి, నీ వాక్యమే నన్ను బ్రతికించేను. ఏం చేస్తుందంటే వాక్యం బ్రతికించడండి. వాక్యం ఎలా బ్రతికిస్తుంది? వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. ఇది ఏమి చేయకుండా నువ్వు ఎవరి చేత ప్రార్థన చేయించుకుంటావు, ఎలా బ్రతుకుతావు? వింటున్నారా? నీ ఇంట్లో మొక్క ఉంది, దారిపోడు గ్లాస్ వాటర్ వేసాడు, ఎలా బతుకుతుంది? ఎస్, అప్పటికి బాగానే ఉంటుంది. అది ఆ గ్లాస్ వాటర్ ఉన్నంతకాలం మంచిగా ఉంటుంది. తర్వాత దాని పరిస్థితి ఏంటి? అమ్మ వింటున్నారా? ఇదే చాలామందిది. నీవు దాన్ని పెంచుకోవాలి. రోజు నువ్వు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కేర్ చేసుకోవాలి, దాన్ని ప్రతిరోజు చూడాలి, దానికి ఏది కావాలో అది పెడతా, అప్పుడు అది గ్రో అవుతుంది. అలాగే ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరగాలి, నీ జీవితంలో కార్యం జరగాలి. నువ్వెంతో ఆశతో ఉన్నావు, కానీ నీకు ఎవరో ప్రార్థన చేయాలి, ఎవరో చేస్తే అద్భుతం జరగాలి. ఎస్, జరుగుతుంది, కానీ తాత్కాలికం. దాన్ని నువ్వు పర్మనెంట్గా ఉంచుకోవాలంటే, నువ్వు పర్మనెంట్గా కాపాడుకోవాలంటే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడపాలి. ఆమేన్. నువ్వు ఏదో మహాసభకి వెళ్ళావు, నీ పేరు పెట్టి పిలిచారు, నీకు స్వస్థత వచ్చింది, నీ జీవితంలో అద్భుతం జరిగింది, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, దేవుడే చేశాడు అది. కానీ అది నిలబడాలంటే, అది నువ్వు పొందుకోవాలంటే, చూడండి, ఇప్పుడు మన బాడీ ఉంటుంది, చక్కగా పెళ్లి టైం వద్దకు ఫిట్గా తయారవుతాం, మంచిగా ఫోటోలో బాగుండాలని చెప్పి చక్కగా ఎక్సర్సైజ్లు అవి చేసి సన్నబడతాం. ఓకే, ప్రైజ్ గాడ్. కానీ అప్పుడు మాత్రమే చేయకూడదు ఎక్సర్సైజ్. ప్రతిరోజు నువ్వు చేస్తూ 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 కంటిన్యూ చేస్తుంటే పెళ్లి రోజు నీ బాడీ ఎలా ఉందో, పెళ్లి రోజు నీ వెయిట్ ఎలాగుందో, పెళ్లి రోజు నీ యొక్క ఫ్రేమ్ ఎలాగుందో అదే ఫ్రేమ్ నువ్వు కంటిన్యూ ఎప్పుడవుతుంది? ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రతిరోజు ఫుడ్ జాగ్రత్తగా, ఇంటేక్ తక్కువ ఉంటూ, లిమిట్గా ఉంటూ నువ్వు ఎప్పుడైతే ఈ రూల్స్ ఫాలో అవుతావో అప్పుడు నీ యొక్క బాడీలో చేంజెస్ రావు, కాపాడుకోగలుగుతావు. కానీ చూడండి, పెళ్ళి అయినప్పుడు మంచిగా సన్నంగా ఉంటాం ఫోటోల్లోనూ, పెళ్ళైన 1 yearకి ఇంత లావు అయిపోతాం, ఆకారం వికారం వచ్చేస్తుంది, అంధకారం అంతా అలముకుంటుంది. ఎందుకని అంటే విడిచిపెట్టేసావు, కేర్ తీసుకోలేదు, పట్టించుకోలేదు, కాపాడుకోలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చూడండి, మీ పెళ్ళిపోయటం మీరు చూసుకోండి, అప్పటికి ఇప్పుడు మీరు ఎలా తేడా ఉంది? నాకు కూడా, అందరికీ. ఎందుకు తేడా వచ్చేసిందంటే దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. దేవుడిచ్చినటువంటి కృపను నిరర్థకం చేస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి సంపదను, దేవుడిచ్చినటువంటి ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు మనం. అంతే కదా. బాడీలోకి ఫ్యాట్ ఎందుకు వస్తుంది? ఎక్సర్సైజ్ లేకపోతే. మన జీవితంలోకి అవిశ్వాసం ఎందుకు వస్తుంది? విశ్వాసం ఎక్సర్సైజ్ లేకపోతే, విశ్వాసపు బోధ వినకపోతేనే, విశ్వాస వాక్యం విని బలపడకపోతే బలహీనం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, ఆందోళన వస్తుంది. కాబట్టి ఏ సమస్యను జయించలేను.
ప్రతి సమస్యని నీ జయించేస్తుంది. ప్రతి ప్రతికూల పరిస్థితిని నిలబడి చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటనా, మీరు పొందిన కృప, దేవుడు కృపను ఇచ్చేశాడు, నువ్వు పొందేసుకున్నావు. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన బిడ్డల అధికారం ఇచ్చేశాడు. కానీ అధికారం ఉపయోగించగలవు నువ్వు. ఆయన బిడ్డగా జీవించాలి. ఆయన బిడ్డకు తగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆ హోదాను నువ్వు మెయింటైన్ చేయాలి. అంతేగాని ఆయన బిడ్డవని నువ్వు తెలిసి కూడా నువ్వు బెగ్గరగా జీవిస్తుంటే ఈరోజు నీదే చాలామంది జీవితాలు ఇట్లా ఉన్నాయి. నువ్వు కోటీశ్వరుడు బిడ్డవే, కానీ కూటికి గతి లేని పరిస్థితులు నువ్వు ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? ఆయన బిడ్డవని నువ్వు గ్రహించట్లేదు, ఆయన బిడ్డగా నువ్వు జీవించట్లేదు, ఆయన బిడ్డగా ఆయనకు దగ్గరగా ఉండట్లేదు. వింటున్నారా ప్రియులారా? చాలా అద్భుతమైన సత్యాలు ఇవన్నీ కూడా. ఆయన బిడ్డగా నువ్వు స్వీకరించు, సత్యాన్ని గ్రహించు, దానికి తగ్గట్టుగా యాక్షన్ మొదలుపెట్టు, జీవన విధానం మొదలుపెట్టు, మాట విధానం మొదలుపెట్టు, ఆలోచన విధానం మొదలుపెట్టు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి మీరు సమస్యలో ఉన్నారా? ఎస్, అందరు చేతులు ఎత్తేస్తారు. బంధకాల్లో ఉన్నారా? ఎస్, అందరు చేతులు ఎత్తేస్తారు. కానీ మీరు కృపను పొందుకున్నారా అంటే డౌట్. కృపను పొందుకున్నారా లేదా? పక్కోళ్ళు ఎత్తున్నారా లేదా? మీ పక్కోళ్ళు మీకు కనిపించకపోవచ్చు, కొన్ని వందల వేల మంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారు, కానీ వాళ్ళు నీ పక్కన లేకపోవచ్చు, నీ పక్క నుండి నేను చూడకపోవచ్చు. కానీ నీ యొక్క లెవెల్ నీకు తెలుసు. దేవుడి కృపను పొందావన్న సత్యం నువ్వు గ్రహించలేకపోతే, దేవుని కృపను నువ్వు పొందుకున్నావన్న సత్యం నువ్వు గ్రహించకపోతే ఎలాగా ఆశీర్వాదాన్ని ఎలా స్వీకరించగలుగుతాం? ఎలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం? ఎలా అంధకారం నుంచి బయటపడగలుగుతాం? హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. హల్లెలూయా. అనుకూల సమయమందు, అనుకూల సమయం, నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. నేను ఆదుకుంటున్నానయ్యా, నీ మొర విన్నానయ్యా. ఇన్ని చేస్తున్నాడు దేవుడు, ఇన్ని చూస్తున్నాడు, ఇంత సమృద్ధి ఇస్తున్నాడు. కానీ ఆయన మర్చిపోతున్నాం మనం కదా. భోజనం చేస్తాం, ప్రార్థన చేయాలని ఆలోచన రాదు. అబ్బో ఎంత బాగున్నదో, ఎంత వేడిగా ఉంది, ఇదే. అందుకని ఇటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఇటువంటి సమృద్ధిని ఇచ్చినటువంటి దేవుడు, థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతమైన ఆహారం ఇచ్చావు. ఎంతోమంది ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు, ఎంతోమంది ఎన్నో బంధకాల్లో ఉన్నారు. దేవా, నువ్వు ఇచ్చిన ఆహారం బట్టి నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. తినిచిన నాకు జీర్ణశక్తి బలం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, ఇచ్చిన నీకు వందనాలు. ఏ విధంగానైనా సరే దేవునికి వందనాలు చెప్పాలి, ఏ విధంగానైనా సరే దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి, ఏ విధంగానైనా సరే దేవుని మహిమకు చెప్పాలి, ఏ విధంగానైనా సరే మనం పొందిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరచాలి, గణపరచాలి. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన సత్యాలు మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. సనగొద్దు, గొనగొద్దు, ఓపికతో, సహనంతో ముందుకెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది ఇట్లానే ఉన్న పరిస్థితి, ఏం అందం కాని పరిస్థితిలో ఉన్నది. అనుకూల సమయం దేవుడు నీ మొర ఆలకించాడు, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని చెప్తున్నాడు. నిన్ను ఆదుకొన్నాడంట దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటాను అంటలేదు, ఆదుకొంటిని. ఆమేన్. ఆదుకొంటిని, ఫాస్ట్ టెన్స్ ఆదేశికున్నాడు దేవుడు. నిన్ను ఆదుకుంటాను అని చెప్పట్లేదు, ఆదుకుంటుని, ఆదుకున్నాను, మేలు చేశాను, దీవించేశాను, ఐశ్వర్యం ఇచ్చేశాను, నా కృపను పొందేసుకున్నారు మీరు, నా కృపను ఇచ్చేసాను, సమస్తము చేసేసాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వింటున్నారా? నేను ఇదే గమనిస్తూ ఉన్నాను. బైబిల్ అంతట్లో కూడా దేవుడు చేయవలసింది చేసేసాడు, దేవుడు ఆదుకోవాల్సింది ఆదేశుకున్నాడు, దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, కృపనిచ్చేశాడు, మనం పొందేసుకున్నాం కూడాను. మళ్ళీ మనం ఏమంటాం? దేవా కృప చూపించు దేవా కదా. మీలో చాలామంది ప్రార్థన చేస్తారు, దేవా కృప చూపించు, కృప దయచేయి, కృప చూపించు. ఆయన ఇక్కడేమంటున్నాడు? మీరు పొందినటువంటి కృప, మీరు ఆల్రెడీ పొందేసుకున్న కృపను వ్యర్థం చేయొద్దు. కొత్త దానికి అది ఆశించడం, ఉన్నదాన్ని వ్యర్థం చేసుకోకుండా చూసుకో.
విన్నారా? కొత్తగా మళ్ళీ కృప పొందుకోవడం కాదు, ఆల్రెడీ కృప పొందామనే సత్యాన్ని గ్రహించి దాన్ని వ్యర్థం చేసుకోకుండా కాపాడు. మ్యాన్. అర్థమైందా సత్యం? ఆల్రెడీ దేవుడు కృప పొందేసావు, నువ్వు ఆల్రెడీ దేవుని కృప నువ్వు పొందేసుకున్నావు, దాన్ని వ్యర్థం చేసుకోకుండా చూడు. అందుకని దేవ కృప చూపించు, దేవ నా పట్ల కృప చూపించు, నీ కృప దయచేయి. ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు. మ్యాన్. ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు. ఆమెన్. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. దేవుని కృప నేను ఆల్రెడీ పొంది ఉన్నాను. హల్లెలూయా. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి, గొప్ప గొప్ప ప్రణాళికలను, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి నీకు ఒక ప్రవచనం వచ్చిందా, ఒక ప్రొఫెసీ వచ్చిందా, ఒక వాగ్దానం వచ్చిందా? ఎస్, వెరీ గుడ్, చాలా మంచిది. మరి అది ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను హెచ్చించి గొప్ప చేస్తానన్నాడు. ప్రైజ్ గాడ్. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా అని చెప్పి అని జనవరి ఫస్ట్ ఒక వాగ్దానం ఇస్తుంది, దాన్ని బట్టి కూర్చుని ఉన్నావేమో. తప్పని నేను అనట్లేదు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇచ్చి ఉన్నానని. కానీ ఇద్దరే వెళ్ళారు. లోపం దేవుడిదా? ఎందుకు స్వతంత్రించుకోలేకపోయారు? ఎందుకని దానిలో అడుగు పెట్టలేకపోయారు? సనిగి సంహారకుని చేత నశించిపోయారంట. ఈరోజు నువ్వు వాగ్దానం పొందుకుని పక్కన పడేసి నువ్వు సనిగిదా కూర్చున్నట్లయితే నీ జీవితంలో దాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, గర్భం ధరిస్తాను, నీ జీవితంలో అద్భుతం చేస్తాను, అనేక వాగ్దానాలు చేశాడు. కానీ నువ్వు స్వతంత్రించుకోకపోవటం కారణం ఏంటి తెలుసా? వినయ మనస్కులు ధన్యుల వారి ఘనతను స్వతంత్రించుకుంటారంట. తగిన సమయం దాన్ని హెచ్చించి రీతిగా బలిష్టం చేతుకుని దీన మనస్కులు ఉండాలంట. ఇది లేకుండా ఈరోజు మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవట్లేదు. ఎన్నో మరి ప్లాన్లు వేస్తూ ఉన్నాం కానీ దేవుని కృపను స్వతంత్రించుకోవట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడ్డావో, ఆల్రెడీ దేవుడు కృప చూపించేశాడు, కృపను పొందేసుకున్నాను అనే సత్యం నువ్వు గ్రహిస్తావో, ఏంటండి దేవుని కృపను ఆల్రెడీ పొందేసుకున్నావు. నేను కాదు ఈ మాట చెప్తున్నా, చూడండి ఏమని ఉందండి ఇక్కడ. దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దు, మీరు పొందిన దేవుని కృపను అనుకూల సమయం నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని. చూసారా, ఆదుకొంటిని. హల్లెలూయా. ఆలకించితిని, నీ మొర ఆలకించితిని, ఆదుకొంటిని. నీ మొర ఆలకిస్తాను, నిన్ను ఆదుకుంటాను అని చెప్పట్లేదు దేవుడు. నీ మొర ఆలకించేస్తాను, నిన్ను ఆదేశుకున్నాను. ఆమేన్. వండర్ఫుల్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. Mighty miracles in the name of Jesus. Wonderful God. శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా వినండి, ఇటువంటి ఈ యొక్క సత్యాన్ని మీరు వినండి. అనేక మంది వినటానికి సహాయపడండి. అనేక మంది జీవితాల్లో దేవుని కార్యం స్వతంత్రించుకోవడానికి మీరు సహాయపడండి. అరే దేవుడు ఆల్రెడీ కృప ఇచ్చేసాడు, మనం పొందేసుకున్నాం. చదవండి వచనం. మీరు పొందిన కృప, మీరు పొందిన దేవుని కృప అంటే దేవుని కృప పొందేశారు. ఆమేన్. హల్లెలూయా. మీ మొర ఆలకించేశాను అంటున్నాడు దేవుడు. మీ మొర ఆలకించేశాను అంటున్నాడు దేవుడు. నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు దేవుడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఇంకా దేవా నన్ను ఆదుకో, కృప చూపించు దేవా, నన్ను కాపాడు దేవా, నా మొర ఆలకించు దేవా, నా మొర ఆలకించు దేవా. ఏంటి ఇక్కడ దేవుడు ఆలకించేశానని దేవుడు చెప్తుంటే వింటున్నారా? దావీదు మొరపెట్టాడంట. దానియేలు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేవుడు ఆలకించేశాడు, దేవుడు సమాధానం ఇచ్చేశాడు. ఆ దేవుడు ఇచ్చినటువంటి సమాధానం తీసుకుని వస్తున్నటువంటి గాబ్రియేలు దూత అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతో పోరాటం మొదలుపెట్టాడంట. వాడు అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహం అంటే ఎక్కడోడాడు? దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడే, కానీ గెంటి వేయబడ్డాడు. వాడితో పోరాటం 21 రోజులు పోరాటం చేశాడంట గాబ్రియేలు దూత. అవ్వట్లేదని చెప్పి మిఖాయేలు వచ్చాడంట. బలవంతుడు, శక్తివంతుడు మిఖాయేలు వచ్చి యుద్ధం చేసి అప్పుడు గాబ్రియేలు దూత మార్గాన్ని సరళం చేశాడంట. అప్పుడు వచ్చాడంట. వచ్చి ఇదంతా చెప్తున్నాడు దానియేలుతో. అయ్యా క్షమించండి నన్ను, ఎందుకని డెలివరీ లేట్ అయిందంటే ట్రాఫిక్ జామ్ అంటారు కదా, అలాగా ఈ యొక్క గాబ్రియేలు దూత వస్తుంది, ట్రాఫిక్ జామ్ అయిందంట, ఆటంకాలు ఏర్పడ్డాయంట. ట్రాఫిక్ క్లియర్ అవడానికి ట్రాఫిక్ పోలీసులాగా వచ్చారనమాట. మిఖాయేలుతో వచ్చి చక్కగా దాన్ని క్లియర్ చేసి ఆ యుద్ధం చేసి విజయం సాధించి వెళ్ళు గాబ్రియేలు, ఇప్పుడు వెళ్ళు అంటే అప్పుడు గాబ్రియేలు గబగబా వచ్చి 21 days పట్టింది. కారణం ఏంటంటే
నేను ఫస్ట్ న్యూస్లోనే దేవుడికి నువ్వు మొరపెట్టిన ఆయన సమాధానం ఇచ్చాడు పట్టుకుని వస్తుంటే, ఈ లెటర్ నీకు డెలివరీ అవ్వలేదు, ఈ లెటర్ నీ దాకా రాలేదు. కారణం ఏంటంటే ఇదయ్యా, ఇది సిచ్యువేషను. కాబట్టి ఈరోజు నువ్వు మొరపెట్టిన నువ్వు సమాధానం పొందుకోలేదంటే కారణం దేవుడు కాదు, ఆయనకి ఇంత టైం పట్టదు. కాబట్టి నువ్వు అందుకని ఏం చేయాలంట, నీ దాకా వచ్చేంత వరకు, నువ్వు స్వీకరించేంత వరకు, నువ్వు అనిపించేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి, మహింపరుస్తూనే ఉండాలి, ఘనపరుస్తూనే ఉండాలి. అంధకార సంబంధం దురాత్మ సమూహాలు లయమైపోవాలని ప్రార్థన చేస్తూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? ఇది సత్యం ప్రియులరా. నీ ప్రార్థనకు ఆలస్యం దేవుని దగ్గర కావట్లేదు, నీ ప్రార్థనకు జవాబు రావడానికి ఆలస్యం దేవుని దగ్గర లేదు. అంతే కదా, దానియేలు ప్రార్థనకు ఆలస్యం అవటం కారణం, 21 days పడతా కారణం దేవుడు కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, నీ మొర ఆలకించితిని. నీ మొర ఆలకించేశాడు, నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు ఇచ్చేశాడు. కానీ నువ్వు ఇంకా దాన్ని అనుభవించట్లేదు, దాన్ని పొందుకోవట్లేదు, ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? ఎక్కడో అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాటం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆ పోరాటం నువ్వు జయించాలంటే ఏం చేయాలంటే నువ్వు సత్యాన్ని గ్రహించాలి. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు సమాధానం ఇచ్చేసావు. ఆ సమాధానం అనుభవించడానికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించినందుకు వందనాలు. అంధకార దురాత్మ సమూహాలను సర్వనాశనం ప్రకటిస్తున్నాం, ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి మనం ఏం చేయాలంట, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామాన్ని బట్టి మనం ప్రకటించాలంట, పలకతా ఉండాలంట. 21 days పట్టింది దానియేలు ప్రార్థనకి జవాబు. కారణం దేవుడు కాదు, దేవదూత కాదు, మధ్యలో ఉన్న ప్రతికూల పరిస్థితులు. హల్లెలూయా. కాబట్టి నేను కొన్ని వీడియోస్ చూశాను ఫేస్బుక్లో. వాలీబాలు ఆ నెట్లోకి తంతాడు వాడు, ఆ గోల్ కీపర్ ఏం చేస్తారంటే అడ్డుకుంటాడు. అంతే అడ్డుకున్నాడు కాబట్టి వాడు ఎస్ మేమే నెగ్గామని చెప్పి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. ఈ అడ్డుకున్నటువంటి బాల్ నెమ్మదిగా దొర్లి నెట్టలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవడు నెగ్గాడు అనుకుంటున్నారు? నెగ్గాడు అనుకున్నాడు ఓడిపోయాడు, ఓడిపోయాడు అనుకున్నాడు నెగ్గాడు. శాసనం మార్చబడిపోయింది. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్త ఉండాలి. అలాగే రన్నింగ్ రేసులో, సైకిల్ రేసులో అవి రన్నింగ్ రేసులు జరుగుతుంటుంటాయి. అందరికంటే ముందు వచ్చేసానని చెప్పి ఇలా చేతులు ఎగరేస్తుంటుంటాడు, సులువు అయిపోతాడు. వాడు వెనకలోడు స్పీడ్గా రన్నింగ్ చేస్తాడు, స్పీడ్గా సైకిల్ తొక్కుతాడు, అంతే వాడు ముందు వెళ్ళిపోతాడు. ఒక్క సెకండ్లో సిచ్యువేషన్ మారిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క సెకండ్లో సిచ్యువేషన్ మారిపోయింది, స్థానం మారిపోయింది, ఫలితం మారిపోయింది. కాబట్టి నీ జీవితంలో ఏదైనా సరే తొందరపడిపోకు. నీ జీవితంలో ఏదైనా సరే తొందరపడకు. తగిన సమయం వచ్చేంత వరకు ఓపిక పట్టు. నీ జీవితంలో ఫలితం చూసేంత వరకు ప్రభుని మహింపరుస్తూనే ఉండు, కనపరుస్తూనే ఉండు, స్తుతిస్తూనే ఉండు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి తొందరపడి ముందే కుయ్యకండి. తొందరపడి యేసు అదే చేశాడు, నా కాలు వచ్చింది, రాజు అయిపోయాను, అందరు నమస్కారం చేశాడు, తొందరపడిపోయాడు చిన్నోడు. దానివల్ల మేలుకు బదులు కీడు ఎదురైపోయింది. కొడతం ప్రారంభించాడు, తీర్థం చంపేయడానికి ప్రారంభించారు. ఎన్నడూ మారదు నీవిచ్చిన దర్శనం, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము. పాడతాం కదా మనం. నీవిచ్చిన దర్శనం మారదు. హల్లెలూయా. దేవుడు యేసుకి ఇచ్చిన దర్శనం మారలేదు, కానీ టైం పట్టింది. ప్రాసెస్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతవరకు యేసు కంగారు పడ్డా? లేదు. అంతవరకు యేసు గందరగోళం అయ్యాడా? లేదు. వచ్చింది, తెలిసిపోయింది, అమ్మో చెప్పకూడదు ఎవరికని అని ఇంకా అక్కడితో సైలెంట్ అయిపోయాడు. దేవుడు చేసే కార్యాలను అనుభవిస్తూ, దేవుని కొరకు నీతిగా జీవిస్తూ, తన నీతిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆమేన్. అద్భుతాన్ని స్వతంత్రించుకోగలిగాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, అపోస్తలుల బోధ యందును రొట్టె విరిచిన యందును ప్రార్థన ఎడతెగక ఉండాలంట. ఎడతెగక. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆలోచన బట్టి మనం వీటిలో ఎడతెగకుంటాం. ఏంటంటే అపోస్తలుల బోధ యందును అనగా దేవుని వాక్య పరిచయలు ప్రతిరోజు విశ్వాస వాక్యం వింటూ ఉన్నాం.
ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా కనీసం 10 నిమిషాలన్నా ఈ జీసస్ ఆల్మైటీ గడ్లో ఉన్నవాళ్ళు నేను ప్రార్థన చేస్తానని మీకు వారు చెప్పను ఇప్పుడు, కానీ రండి కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించండి, మీరు మోకరించండి, నేను మోకరిస్తాను. ఆమేన్. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి పోరాడదాం, కలిసి దేవుని మహింపరుద్దాం. అంతేగాని సమస్య మీది పరిష్కారం నాది నేను ఎప్పుడు చెప్పను. అందుకని చాలామందికి నచ్చక దూరం అయిపోతున్నారు. నో ప్రాబ్లం. యేసుప్రభువు బోధంటకు 5,000 మంది వచ్చారు, కానీ 12 మంది మిగిలారు. కానీ 12 మందితో దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. ఆమేన్. అందుకని నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవా, నువ్వు నాటని ఏ వ్యక్తి మా జీవితంలో ఉండటానికి వీల్లేదు. నువ్వు నాటావంటే నూరంతలు ఫలించాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వు నాటావంటే దేవా నూరంతలు ఫలించవలసిందే. వాళ్ళ దీవించబడతా మాత్రం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అటువంటి వాడిని ఇక్కడ ఉంచినందుకు వందనాలు, అటువంటి వాడిని ఇక్కడ తెచ్చినందుకు వందనాలు, అటువంటి వాడిని ఇక్కడ నాటినందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, నా ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు, కానీ చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూసే విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలపరచబడారా? అందుకనే అపోస్తలుల బోధ ప్రతిరోజు వినండి. రొట్టె విరిచిట ప్రతిరోజు పాలు పంచుకోండి. సహవాసం, ఫెలోషిప్. జస్ట్ మీ ఫోన్ ఆన్ చేసుకుంటే చాలు, ప్రతిరోజు మీ ఇంటికి వచ్చేస్తాను నేను. మీ టీవీ ఆన్ చేసుకుంటే చాలు, ప్రతిరోజు మీ కుటుంబంతో కలిసి ఉంటాను నేను. మిమ్మల్ని స్తుతించేలా చేస్తాను, మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాను, మీరు దేవుని సన్నిధికి దగ్గరేలా చేస్తాను. ప్రతిరోజును మిమ్మల్ని మేలుకొలుపుతాను, మిమ్మల్ని ప్రార్థించేలా చేస్తాను. హల్లెలూయా. అంతేగాని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు పడుకోండి నేను చెప్పను. మీరు కూడా లేవాలి, మీరు కూడా ప్రార్థించాలి, మీరు కూడా ప్రభు సన్నిధిలో గడపాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరం బలపరిచి నడిపించిన